వనపర్తిలో అక్రమ మిల్లర్లపై కొరడా జులిపిస్తున్నారు డీఎస్ఓ కాశీ విశ్వనాథం. ఇప్పటి వరకు 48 మిల్లర్లపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన ధాన్యాన్ని చెల్లించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పాత బకాయిలను క్లియర్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టాలని చేస్తే ఊరుకోబోము అంటున్న జిల్లా సివిల్ సప్లై అధికారి కాశీ విశ్వనాథంతో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. వనపర్తి జిల్లాలో అక్రమ మిల్లర్లపై కొరడా జులిపిస్తున్నారు డీఎస్ఓ కాశీ విశ్వనాథం. ఇప్పటికే ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి ధాన్యాన్ని చెల్లించే వరకు ఊరుకునేది లేదని చెప్పి కూడా ఆయన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటారు. ప్రజెంట్ మన దగ్గర వనపర్తి జిల్లా డీఎస్ఓ కాశీ విశ్వనాథం ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఏంటి సార్ ఆ మిల్లర్లకు సంబంధించి మీరు వచ్చినప్పటి నుంచి ఓవరాల్గా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఇప్పటికీ అక్రమ మిల్లర్లపై మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటివరకు మనము 48 మిల్లర్స్ మీద మనము పంచనామా చేసి కేసులు చేయడానికి డిఎం గారికి ఇవ్వడం జరిగిందండి. అలాగే ఎవరైతే గుడ్ మిల్లర్ ఉన్నారో అదేవిధంగా వాళ్ళకు ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము. ఈ పాత బకాయిలన్నీ కూడా మేము గత 21-22, 22-23 ఈ విధంగా గత 4 సంవత్సరాలుగా బకాయి పడ్డ మిల్లర్స్ మీద దృష్టి సారించాం. ఎవరైతే బకాయి పడ్డారో వాటికి సంబంధించి అన్నీ కూడా మేము రికవర్ చేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నాం. రెగ్యులర్గా చెకింగ్ చేస్తున్నాం. ఆ విధంగా మనం ముందుకు పోతూ ఉన్నాం సార్. అంటే 2023-24లో వనపర్తి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడి ఉంది. మీరు వచ్చాక అది 7th ప్లేస్కి వచ్చింది. ఎట్లా పాసిబుల్ అయింది? మరి అట్లా వెళ్తున్నప్పుడు మీకు కొన్ని సమస్యలు వస్తున్నట్టు కూడా మాకు తెలుస్తున్నది. దాన్ని ఎట్లా ఫేస్ చేస్తున్నారు? అవునండి, మీరు అన్నట్టు నేను వచ్చే ముందు ఇక్కడికి ఓన్లీ 30% మనకు ఖరీఫ్ 24-25 ఏదైతే 23-24 అయిందో దాన్ని కూడా మనము ఒక పద్ధతి ప్రకారం రెగ్యులర్గా మానిటరింగ్ అనేది లేకుండా ఇక్కడ రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ వాళ్ళకు రోజు వాళ్ళకి సంబంధించి గొడవల్లో కానీ ఇంకా వాళ్ళకు సీఎంఆర్ ఎక్కడైతే డిలే అవుతుందో అవన్నీ కూడా మనము దృష్టి పెట్టి వాళ్ళకు ఎప్పటికప్పుడు వాళ్ళకు హెడ్ ఆఫీస్ నుంచి వాళ్ళకు రావాల్సిన పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో సిఎస్సి కానీ మనకు ఈ ఎఫ్సీకి సంబంధించి కానీ అవి ఇన్ టైంలో సకాలంలో హెడ్ ఆఫీస్ నుంచి తెప్పించి హెడ్ ఆఫీస్ సహకారంతో మనము వాళ్ళకు కోటా అనేది త్వరితగతిన పూర్తి కావడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా మనకు రావాల్సింది ఇప్పుడు ఏదైతే మనకు 24-25 ఖరీఫ్ సంబంధించి మనము 33 ప్లేస్ నుంచి మనం 7th ప్లేస్లో ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గణాంకాలను బట్టి చూస్తే మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా కూడా మనము మొన్నటి వరకు రబీ ఉంది కాబట్టి కొంచెం వెనకబడి ఉన్నాము. ఇంకొక 2-3 పాయింట్లు ఎగబాకి నేను ఈ మన జిల్లాను 4 ప్లేస్కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను సార్. సార్, అంటే రీసెంట్గా బిగ్ టీవీ వరుస కథనాలతో సాయి గణేష్ అనే మిల్లు ఒక ఫేక్ మిల్లు సృష్టించారని చెప్పి కూడా మీకు ఫిర్యాదు చేయడంతో పాటు వార్తలను అందించింది. దీనిపై మీరు ఇప్పటికే యాక్షన్ తీసుకున్నారు. దాని మీద ఎట్లాంటిది, అంటే ఎప్పటి వరకు ఆ మిల్లుకు సంబంధించి ఇప్పటివరకు యాక్షన్ ఏ విధంగా ఉంది, దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? సాయి గణేష్ మిల్ అనేది మాకు దృష్టికి వచ్చిందండి. సాయి గణేష్ ఈ 2 మిల్లులు అనేది, ఒకటి గణేష్ అనేది ఫేక్ డాక్యుమెంట్తో సృష్టించారని చెప్పేసి ఇంకా పూర్తిస్థాయి విచారణ జరుగుతోంది. అది ప్రాథమిక అంచనాలను బట్టి మేము ఏం చేస్తామంటే ఇమీడియట్గా ఆ మిల్లును ఏదైతే ఉందో దానికి సంబంధించి మిల్లు యజమాని ఇద్దరు కూడా ఒకటే కాబట్టి ఆయనకు సంబంధించి ఇంకో మిల్లు కూడా ఉంది, గోపాల్ ఎండిటెక్ ప్లాంట్ అని చెప్పేసి. దానికి సంబంధించి అది ప్లస్ ఈ గణేష్ ఇండస్ట్రీస్, రైస్ ఇండస్ట్రీస్ అనేది ఈ 2 కూడా పెబ్బేర్ సంబంధించి రైస్ మిల్స్. వీటిని ఇమీడియట్గా మేము దృష్టికి రాగానే కలెక్టర్ గారి ఫైల్ మూవ్ చేయడం జరిగింది. సార్ కూడా ఇమీడియట్గా 3 సంవత్సరాలు అంటే 6 సీజన్లు ఆ మిల్లును బ్లాక్ లిస్ట్ చేయడం జరిగింది. మనకు ప్రస్తుతం ఆయన దగ్గర ఖరీఫ్ 24-25 మాత్రం మిల్లు బకాయి ఉంది, మిగిలిన అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి యాక్షన్ ప్యాడ్ కూడా ఉంది. అవన్నీ రాబట్టుకోవడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఇమీడియట్గా కూడా ఆ బకాయిలని రాబట్టుకొని ఆయనను బ్లాక్ లిస్ట్లో 3 సంవత్సరాలు కంటిన్యూ అయ్యేటట్టుగా చూసుకుంటాం. అంటే ఓవరాల్గా చూస్తున్నాం సార్, వనపర్తి అంటేనే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వరిధాన్యం వేల కోట్ల రూపాయల్లో లెక్క చెప్పాల్సి ఉంది. ఈ క్రమంలో దాన్ని అంతా వెలుగుదీసే క్రమంలో క్షేత్రస్థాయిలో చాలా సమస్యలు వస్తాయి. అధికారులకు ఒత్తిడి ఉంటుంది, రాజకీయ ఒత్తిడి కావచ్చు, పర్సనల్ ప్రైవేట్ పరంగా ఒత్తిడి కావచ్చు. వీటిని అంతా కూడా ఎట్లా ఫేస్ చేయబోతున్నారు? ఒకవేళ ఇట్లాంటి ఒత్తిళ్ళు వచ్చినప్పుడు నిజంగా డ్యూటీలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? వాస్తవమే, రాజకీయంగా బయట నుంచి కానీ మనకు ఒత్తిళ్ళు ఉన్న వాటం వాస్తవమే. కానీ ఇక్కడ మనకు లోకల్గా సపోర్టు, అట్లాగే హెడ్ ఆఫీస్ నుంచి కమిషనర్ గారి గైడ్లైన్స్ ఎప్పటికప్పుడు కూడా మనకు అందడం మూలన మనము ఆ విధంగా మనము ముందుకెళ్తున్నాం. అలాగే మాకు టాస్క్ ఫోర్స్ టీం ఉంది, ఆ టాస్క్ ఫోర్సు ఎస్పీ గారు ఉన్నారు, వాళ్ళ గైడెన్స్లో మనము ఎప్పటికప్పుడు కూడా ఏ మిల్లుకు ఏ విధంగా చేయాలి అనేది కూడా మనము వాళ్ళ గైడెన్స్ తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. ఎన్ని ఒత్తిడులు ఉన్నా కూడా మనము అల్టిమేట్గా మనము రైతు పక్షాన కాబట్టి రైతులకు మేలు చేసే విధంగా మనం ప్యాడ్ కొనుగోలు కూడా ముందుకు సాగేలాగా చూసుకుంటూ ప్యాడీ కొనుగోలు చేస్తూ, అలాగే సీఎంఆర్ కూడా డెలివరీ అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి సీఎంఆర్ డెలివరీ కూడా మనము త్వరగా పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సార్, చివరగా అంటే మనకు వనపర్తి జిల్లాకు సంబంధించి రైస్ మిల్లర్లకు ఇచ్చినటువంటి ధాన్యాన్ని మీ జిల్లాలో కాకుండా
పక్క జిల్లాల్లో కొంతమంది గోడౌన్లు ఏర్పాటు చేస్తూ పెట్టుకుంటున్నారు. నిజంగా అది రూల్స్కు వ్యతిరేకమా, లేకుంటే అది పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ అట్లాంటివి నిరూపిస్తే వాటి మీద చర్యలు ఏ విధంగా ఉంటాయి? అది మన జిల్లాలోనే పెట్టుకోవాలి, ఎందుకంటే జ్యూరిడిక్షన్ వేరవుతుంది కాబట్టి మిల్లు ఎక్కడ ఉంటుందో అక్కడే 2-3 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దగ్గరే ఉండాలి గోడౌన్ అనేది. గోడౌన్ ఆ విధంగా కాకుండా వేరే జిల్లాలు పెట్టుకునేది అక్రమము. వీళ్ళు మాది ముందస్తుగా మనం పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ లేకపోతే కనుక అది అక్రమంగానే తేలుస్తాము, దాన్ని అసలు పరిగణలోకి తీసుకోము. ఏదైతే ప్యాడీ ఆ గోడౌన్ అక్రమైన గోడౌన్లో పెట్టినట్టయితే అది అంతా కూడా డైవర్షన్ కిందనే ట్రీట్ చేస్తూ తగు చర్య తీసుకుంటాం, కేసులు నమోదు చేస్తాం. ఎక్కడ కూడా మేము ఆల్రెడీ ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం మిల్లర్లకి, పర్మిషన్ తీసుకోండి, వాళ్ళ గోడౌన్ సంబంధించిన పేపర్స్ అన్ని, డాక్యుమెంట్స్, లీజు అవన్నీ కూడా, ప్లస్ ఫొటోసు, లాటిట్యూడ్తో సహా ఫొటోస్ అన్నీ కూడా ఇవ్వమని చెప్తున్నాం. విత్ నేమ్ ప్లేట్తో సహా ఉండాలి. ఈ కండిషన్స్ తోటి ఉంటేనే మనము గోడౌన్ పర్ డే అనేది మనము అలొకేట్ చేస్తున్నాం. కాబట్టి ఇమీడియట్గా అవి చేయమని చెప్తే 1-2-3 మిల్లర్స్ ఆ విధంగా టర్న్ అప్ అయ్యారు. మేము ఆ విధంగా వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తున్నాం. కానీ అదేవిధంగా వేరే జిల్లాలో అనేది మాత్రం అక్రమం. వాళ్ళకి ఎట్లాంటిది ఎంటర్టైన్ చేయట్లేదు. వేరే జిల్లాలకు రిక్వెస్ట్లు వచ్చినా కూడా ఇవ్వడం లేదు. వాళ్ళను ఇక్కడనే గోడౌన్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించడం జరిగింది. ఓవరాల్గా వనపర్తి జిల్లాలో ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తే ఊరుకునేది లేదంటూనే మరోవైపు ఈ సీజన్కు సంబంధించి ముఖ్యంగా రైతుల పక్షాన నిలబడుతూ రైతులకు కొనుగోలు విషయంలో ఎలాంటి అవకతవకలు లేకుండా చేస్తానని చెప్పి మరోవైపు రాష్ట్రంలో చివరగా ఉన్నటువంటి వనపర్తి జిల్లాను ప్రస్తుతం 7వ స్థానానికి తేవడంతో పాటు రాబోయే రోజుల్లో దాన్ని మరింత ఇంప్లిమెంట్ చేసి 4వ స్థానంలో నిలబెడుతూ ముందుకు పోతానని చెప్పి కూడా డిఎస్ఓ కాశీ విశ్వనాథన్ చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, వనపర్తి జిల్లా నుండి.